నిరుద్యోగ యువతీయువకుల ఉద్యోగ కల్పనకు అహర్నిశలు కృషి చేస్తూ రాష్ట్ర సంపదను సృష్టించడం కోసం అహర్నిశలు కృషి చేస్తూ ప్రమాణ స్వీకారం చేసిన దాదాపు 2 నెలల్లోపు సత్యవేడు నియోజకవర్గంలోని ప్రముఖ పారిశ్రామిక వాడ శ్రీ సిటీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచ్చేయడం అదృష్టంగా భావిస్తున్నానని సత్యవేడు ఎమ్మెల్యే అన్నారు. ఈ సందర్భంగా సత్యవేడు ఎమ్మెల్యే మీడియా సమావేశంలో మాట్లాడుతూ శ్రీ సిటీ మన ప్రాంతంలో ఉండడం పరిశ్రమల స్థాపనకు సిరులు కురిపిస్తున్న స్థానిక యువకులకు ఉద్యోగ అవకాశాలతో జీవనోపాధి కల్పిస్తూ ఆర్థిక నిధిగా సిరులు కురిపిస్తున్న శ్రీ సిటీకి ముఖ్యమంత్రి రావడం గొప్ప పరిణామమని, ఇన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తూ వారి జీవితాలలో కుటుంబాలలో వెలుగులు నింపుతున్న శ్రీ సిటీ యాజమాన్య కృషి చూసి ఖచ్చితంగా ప్రభుత్వ ప్రోత్సాహం, సహాయ సహకారాలు ఖచ్చితంగా అందిస్తామని అన్నారు. శ్రీ సిటీలో మరిన్ని పరిశ్రమలు రావడానికి తన వంతు సహాయ సహకారాలు ఖచ్చితంగా అందిస్తానని ముఖ్యమంత్రి చెప్పారని తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి చెందాలంటే, కుటుంబాలలో ఆర్థిక వెలుగులు నిండాలంటే ప్రతి కుటుంబంలో చదువుకుని ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న ఆ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతోనే వారి స్థితిగతులు మారుతాయనే వాస్తవాన్ని గ్రహించి అదే సంకల్ప దీక్షతో ప్రజలు సీఎం పైన పెట్టుకున్న నమ్మకంతో అహర్నిశలు కృషి చేస్తున్నారని మీడియాకు వెల్లడించారు. మన ప్రాంతంలో జిల్లాలోనే సత్యవేడు నియోజకవర్గం వరం లాంటిది. ఇక్కడ చాలామంది, వేలాది మంది ఉద్యోగాలు కల్పించారు. చాలామంది వెళ్తున్నారు. మన జిల్లా కాకుండా వేరే జిల్లాలు కూడా. శ్రీ సిటీ అనేది ఎస్సీజెడ్ కానీ, అపోలో కానీ, కాప్రికన్ కానీ, హీరో కానీ, మరి చాక్లెట్ కంపెనీ, ఇవన్నీ కూడా మన ప్రాంతంలో ఉండేది. మనకు ఎంతో గర్వకారణం. మన ప్రాంత వాసులకి 3 పూట్ల భోజనం దొరుకుతుందంటే ఒక నిధి కల్పించిన మహనీయ ప్రాంతం అది. మన జిల్లాలో మన ఉండడం దాని నిధి కూడా చాలా సంతోషదాయం. భవిష్యత్తులో కూడా మన అడిగారు బస్సులని ఇంకా ఎన్ని వేల ఎకరాలు ఉంది, ఎన్ని ఇండస్ట్రీలు పెడితే డెవలప్ అవుతుంది, వాళ్ళకంతా ఎలా అకామిడేట్ చేయగలుగుతాం. మనం వాటర్ ఇస్తున్నాం, రోడ్ కనెక్ట్ చేస్తున్నాం, అది ఎలక్ట్రిక్ ఇస్తున్నాం. ఇంకా ఏమైనా కావాలన్నా కూడా ప్రభుత్వాలు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు. ఇండస్ట్రీలు రావడానికి మీరన్నీ కూడా అన్ని ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వ పరంగా ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. ఈ ఇండస్ట్రీలు తీసుకుని అది జపాన్ కానీ, ఇటలీ కానీ, చైనా కానీ ఎక్కడైనా కూడా వాళ్ళు చెప్పి తీసుకుంటండి. పక్కన ఎయిర్పోర్ట్ ఉంది కృష్ణపట్నం, అలాగని మెడ్రాస్లో దరిదాపు 40 కిలోమీటర్ల మెడ్రాస్ ఉంది, నేషనల్ హై రోడ్ ఉంది. ఇవన్నీ కూడా కనెక్ట్ చేసుకుంటూ సీసీ జనరల్ సందర్భంగా మేనేజ్మెంట్ వాళ్ళకి అందరికీ కూడా, మా బాధ్యత వాళ్ళు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మన ప్రాంతంలో ఉండడం ఒక సంతోషదాయకం.